సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఏం జరిగింది? వరద నష్టంపై కేంద్ర మంత్రులను కలిసేందుకు హస్తినా వెళ్లిన సీఎం ఎవరిని కలవకుండానే ఎందుకు తిరిగొచ్చారు? కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఉన్నా రేవంత్ కలవకపోవడంలో ఆంతర్యమేంటి? రేవంత్ స్పీడ్కి అధిష్టానం బ్రేక్ వేసిందా? ఒక్కడివే ఎలా కలుస్తావని హైకమాండ్ రేవంత్కు క్లాస్ తీసుకుందా? ఏఐసీసీ నేతల అభ్యంతరంతో రేవంత్ చేసేది లేక తిరిగొచ్చారా అంటే అవుననే అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం ఊహించని షాక్ ఇచ్చింది. రేవంత్ స్పీడుకు ఏఐసీసీ పెద్దలు బ్రేకులేశారు. తెలంగాణలో జరిగిన వరద నష్టాన్ని కేంద్రానికి వివరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ వెళ్లారు. పలువురు కేంద్ర మంత్రుల్ని సైతం అపాయింట్మెంట్ కోరారు. ఒకరిద్దరి అపాయింట్మెంట్ ఖరారైంది. వరద నష్టంపై పీఎంకు లేఖ రాసిన సీఎం, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కూడా కోరారు. అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారైనా సీఎం రేవంత్ కలవకపోవడంపై కాంగ్రెస్ వర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధాని సహా కేంద్ర మంత్రుల్ని ఎవరిని కలవాలన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి ఉండాల్సిందేనని కాంగ్రెస్ అధిష్టానం కండిషన్ పెట్టినట్టు సమాచారం. ఉప ముఖ్యమంత్రి లేకపోతే సంబంధిత శాఖ మంత్రి అయినా సీఎం వెంట ఉండాల్సిందేనట. సీఎం ఢిల్లీ వెళ్లిన రోజే ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు కేరళ వెళ్లారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ ఉన్నా సీఎం రేవంత్ ఒంటరిగా కలిసేందుకు హైకమాండ్ నో చెప్పిందట. ఒక్కడివే ఎలా కలుస్తావు అంటూ ఏఐసీసీ పెద్దలు అభ్యంతరం చెప్పడంతో రేవంత్ కేంద్ర మంత్రుల్ని కలవకుండానే తిరిగి హైదరాబాద్ వచ్చారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల తీరుతోనే హైకమాండ్ అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కలిసి ఢిల్లీ వెళ్లినా సీఎంకు సమాచారం ఇవ్వకుండా డీకే ఒంటరిగా ప్రధానిని కలిశారు. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయినట్టు సమాచారం. డీకే శివకుమార్ ని ఏఐసీసీ పెద్దలు క్లాస్ తీసుకోవడంతో హుటాహుటిన ఫ్యామిలీతో కలిసి అమెరికాకు వెళ్లిన డీకే శివకుమార్ అక్కడ రాహుల్ గాంధీని కలిసి వివరణ ఇచ్చుకున్నాడట. కర్ణాటక పరిణామాన్ని దృష్టిలో ఉంచుకునే సీఎం రేవంత్ ఒంటరిగా కేంద్ర మంత్రుల్ని కలవడానికి అనుమతి ఇవ్వలేదట. దీంతో చేసేది లేక హైదరాబాద్కి తిరిగొచ్చారట రేవంత్. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధిష్టానం ఊహించని జలకివ్వడంపై కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.